ఆనంది, జ్యూస్ తాగు. వద్దక్క. ఎందుకొద్దు? తాగాలని లేదక్క. తాగాలని లేదా? ఆకలిగా లేదా? ఆకలిగా లేదు. అదేంటి, మధ్యాహ్నం భోంచేసిన నాకే తెగ ఆకలేస్తుంది. అలాంటిది ఏమి తినని నీకు ఆకలి లేకపోవడం ఏంటి? నేను తినలేదని ఎవరు చెప్పారు? సౌందర్య చెప్పిందా? ఇంకెవరు చెప్తారు? దానికి ఏం పని లేదక్క. నిన్ను చూసుకోవడమే సౌందర్య పని. అన్నది ఏంటి కూర్చున్నా? కాళ్ళు లాగుతున్నాయక్క. తిండి తినకపోతే నీరసం వస్తుంది. నీరసంతో పాటు కాళ్ళు నొప్పులు పుడతాయి. ఇలా చేస్తే ఎలాగే ఆనంది. సరే, ముందు తాగు. నేను వెళ్ళి లక్ష్మి అక్క పకోడీలు చేస్తుంది, తీసుకొస్తాను. తీసుకో, తాగు. అక్క, నీ ఫోన్ రింగ్ అవుతుంది. తర్వాత చూస్తాం లేవే. బావగారు చేస్తున్నారేమో చూడక్క. అవునే, మీ బావగారే. మాట్లాడక్క. అశ్విన్ తినడో లేదు అడుగు. నవ్వుతావేంటి? మీ బావగారు కాదే. కాదా? మరి చెప్పరా తమ్ముడు? అశోక్ అనే ఫోన్ చేశాడని చెప్పొచ్చుగా. స్పీకర్ ఆన్ చేయి. అరే తమ్ముడు, ఆనంది కూడా వింటుంది. చెప్పు ఏంటి? ఆనంది, ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య. హెల్త్ బాగుందా? కళ్ళు తిరగడం, వాంతులు అవడం లాంటివి ఏమైనా అవుతున్నాయా? హలో హలో, నా ఫోన్కి కాల్ చేసి దాని గురించి అడుగుతావేంట్రా? నా గురించి అడగరా? ఆనంది మన ఇద్దరికంటే చిన్నది కదక్క. ఊరికి అన్నా లేరా? ఆనంది బానే ఉంది, కాకపోతే తిండి తినటం లేదురా. అవునా? అలా అయితే ఎలా ఆనంది? జరిగిపోయిందని ఎవరు మార్చలేరు. తినకపోతే నీ ఆరోగ్యంతో పాటు కడుపులో బిడ్డ కూడా సరిగ్గా పెరగడు. ఎందుకు తింటం లేదు? వికారంగా అనిపిస్తుందా? అదేం కాదురా, అక్కడ మీ బావ బ్రతిమలాడుతున్నా అశ్విన్ ఏమీ తినలేదంట. అది విషయం. ఓహో, అదా సంగతి. ఆ సంగతి సరే, ఇంతకీ నువ్వు ఫోన్ చేసిన సంగతి ఏంటో అది చెప్పు. నువ్వు అక్క రేపు పొద్దున్నే మన ఇంటికి వచ్చేయండి. ఎందుకురా? రేపు బావ ఇక్కడికి వస్తున్నారక్క. అవునా? ఏ పాపం, ఆయన గారికి బస్ డ్యూటీ లేదా? అవన్నీ నాకు తెలియదక్క. రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను. ఆ టైంకి అమృతని ఆనందిని రమ్మని చెప్పమని నాకు బావ మరీ మరీ చెప్పాడు. అమృతక్కని రమ్మన్నారంటే అర్థం ఉంది. తనని చూడాలని రమ్మని ఉంటారు. నేనెందుకు? నాకు వివరాలు ఏమీ తెలియదు. బావ చెప్పమన్నాడు, మీకు చెప్తున్నాను అంతే. సర్లే, వస్తాను అన్నయ్య. అవును, అమ్మ నాన్న ఫోన్ చేశారా? ఇంతకుముందే మాట్లాడానండి. ఎలా ఉన్నారంట? ఎలా ఉంటారు? నీ గురించి ఆనంది గురించి దిగులుతో ఉన్నానక్క. అన్నీ సర్దుకుంటాయని ధైర్యం చెప్పారు. ఏంటో, నా ఒక్కదాన్ని వల్ల. అరే తమ్ముడు, ఉండాలి. మళ్ళీ రేపు చేస్తాను. సరే అక్క, ఉంటాను. నువ్వేంటి అలా చూస్తున్నావు? ముందా జ్యూస్ తాగు. తాగుతాను లెక్క, నువ్వెళ్ళు. అదేం కుదరదు,